మాకు రాపూర్ గతంలో 2022లో తిరుపతి జిల్లాలో కలిపారు. అదే అప్పుడుండే నాయకులు చిన్న బాలశెట్టి గారి నాయకత్వంలో మేము పోరాడి మళ్ళీ నెల్లూరు జిల్లాలో కలిసాం. కానీ ఇప్పుడు అసలు ఎవరు ప్రజల అభిప్రాయం కానీ నాయకుల మనస్తత్వం కానీ కనుక్కోకుండానే ఈ ప్రభుత్వం ఈ చర్య చేసుకోవడానికి చాలా దుర్మార్గమైన చర్య ఇది. దీన్ని మన కురుగొండ రామకృష్ణ గారి శాసనసభ్యులు ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి సవరించి రాపూర్ మండలాన్ని కలవాయిని సదాపురాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో కలపాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా రాపూర్ మండలానికి ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకొండ ఉంది. అలాగే ఆసియా ఖండంలోనే అతి పెద్ద మట్టి కట్ట ఉంది. కండల డ్యామ్ అనేది 2 జిల్లాల పరిధిలో ఉంటే ఎప్పుడైనా జల వివాదాలు వస్తాయి. దేనికంటే ఎగువన సోమశిల ఉంది, దిగువన మన కండలేరు జలాశయం ఉంది. కండలేరు జలాశయానికి కూడా 3 కాలువలు ఉన్నాయి. లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ అనేది ఉంది. లెఫ్ట్ కెనాల్ వచ్చి స్వాభావికంగా హక్కు కలిగిన కాలువలు పొదలకూరు, మనుబోలు అయ్యి అంటే కండలేరు నది మీద నిర్మించింది. దానికి రెవెన్యూ పరంగా మనకు చాలా సమస్యలు ఉన్నాయి. మునుగోలు పోయిన వాళ్ళు 23 గ్రామాలు 40 ఏళ్ళు అయితే ఈ రోజు కూడా వాళ్ళకి ఏ విధంగా కానీ మనం తీర్చలేకున్నాం. అంటే ఉద్యోగం కానీ వాళ్ళకి రావాల్సిన డబ్బులు కానీ కూడు లేకుండా ఇప్పుడు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మనం అదే తిరుపతిలో పోతే అక్కడ ఎవరైనా మనకు దిక్కు లేని వాళ్ళం అయిపోతాం. అదే నెల్లూరు అయితే మన పరిస్థితి అంతా తెలుసు. ఒక 60 ఏళ్ళ నుంచి మనం నియోజకవర్గం ఉండి ఒక ప్రముఖ స్థానంలో ఉన్నాం. అదే మనం తిరుపతి కానీ వెళ్తే మనం ఎవరైంది కడమండలం అయిపోద్ది. మనం అసలు ఎవరు అనుకునే వాళ్ళు ఉండరు. ఇంకోటి భవిష్యత్ తరాలు కూడా మనకు క్షమించవు. రేపు మనకు నియోజకవర్గం వచ్చేదానికి అవకాశం ఉంది రాపూర్ నెల్లూరులో కానీ ఉంటే. దేనికంటే కొన్ని సర్కిల్ కార్యాలు కూడా వచ్చున్నాయి ఇక్కడ అటువంటి. అలాగే మన తిరుపతికి కానీ పోతే మన మండలంలో అసలు ఏది ఉండవు. ఇప్పుడు మామూలు మన రాపూర్ ఒకటి, ఏపూర్ ఒకటి అయిపోద్ది. దానివల్ల ఖచ్చితంగా మన నెల్లూరు జిల్లాలో కలిపి మనకు రెవెన్యూ సమస్యలు కానీ జనాలకు ఉండే సమస్యలు కానీ తీర్చండి. మన నెల్లూరు అయితే 60 కిలోమీటర్లు, అదే తిరుపతి కానీ అయితే 120 కిలోమీటర్లు. 120 కిలోమీటర్లు కరెక్టా, 50-60 కిలోమీటర్లు కరెక్ట్గా ఆలోచుకోండి. ఇంకోటి నాయకులు కూడా గమనించాలా. ఈరోజు నాయకులు అనేవాళ్ళు ఎవరు లేరు. కేవలం జేఏసీకి ఏర్పడిన యంగ్స్టర్స్గా వచ్చారు, మిగతా ఎవరు లేరు. ఇంకోటి ముఖ్యమైన విషయం అంటే పాలక పక్షం కానీ ప్రతిపక్షం కానీ ప్రజల విషయం మీదకే చేయాలి. కానీ వాళ్ళ ఇష్ట ప్రకారం ఏడో అసెంబ్లీలో కూర్చోనో నెల్లూరులో కూర్చొని చేస్తే కుదరదు. ఇది ఈరోజు మామూలు మొదలైంది, ఇది ఆరంభమే. ఇంక దీని మీద ఇంకా ఒక ఇట్టుగా ఉంటుంది. 13వ తేదీ డిఆర్సీ మీటింగ్ ఉందని స్టేట్మెంట్ ఇచ్చారు కలెక్టర్ గారు. ఆ రోజు కలుస్తాం. అలాగే నిరాహార దీక్షలు కూడా మొదలు పెడతాం. ఇంక నుంచి మొత్తం మొదలవుద్ది కార్యాచరణ అనేది. ఈరోజు సాయంత్రం కూర్చొని రేపు నుంచి ప్రకటిస్తాం. ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో ఉండాల్సిందే. నెల్లూరు జిల్లా ముద్దు, తిరుపతి వద్దు. గత 4 రోజుల నుంచి నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా అక్కడ వాళ్ళమా ఇక్కడ వాళ్ళమా అని ఒక సమస్యలాగా రాష్ట్రంలో ఉత్కంఠగా జరుగుతుంది. మరియు ఆ భాగంలోనే ఈరోజు రాపూర్ మండలం, రాపూర్ పట్టణంలో మతాలకు, కులాలకు, రాజకీయానికి అతీతంగా అందరూ కలిసి ఈరోజు మా మండలం నెల్లూరు జిల్లాలోనే ఉండాలని, కలవాయి, రాపూరు, సైదాపురం నెల్లూరు జిల్లాలోనే ఉండాలని ఈరోజు అందరూ కలిసి సిద్ధలయ సెంటర్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, వ్యాపారవేత్తలు, మేధావులు, ఇక్కడ మండల ప్రజలందరూ కలిసి ఈరోజు ఈ ర్యాలీ చేసి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి గతంలో నెల్లూరు జిల్లా తమిళనాడు నుండి మనకు ఆంధ్ర సపరేట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ని సాధించుకున్న మహనీయుడు నెల్లూరు పొట్టి శ్రీరాములు గారు. మరి ఆ రోజు ఆయన పోరాటం చేయకపోయి ఉంటే మనం ఆంధ్ర వాళ్ళమని చెప్పుకోగలిగామా? మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా ఎంతోమంది మేధావులు పోరాడి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అమరావతిని సాధించుకున్నాం. మరి ఈరోజు రాపూరు, కలవాయి, సైదాపురం 3 మండలాలు మన తిరుపతి జిల్లాలో వెళ్తే వ్యవసాయపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాల నష్టపోతాం. ఎందుకంటే గతంలో గొప్పగా చెప్పుకునే విధానంగా రాపూరు అసెంబ్లీ ఉన్నింది. మరి ఈరోజు ఆ అసెంబ్లీ పోయింది. ఆ రోజు ఎవరు
రాజకీయ నాయకులకో మేధావులకో భయపడి దానిపైన ఉద్యమం చేయలేదు కాబట్టి నియోజకవర్గం వెళ్ళిపోయింది. మరి ఈరోజు ఈ మండలాలు కూడా మనం సాధించుకోకపోతే ఏ మండల వారీగా అది ఇరిగేషన్గా కానీ, వ్యవసాయంగా కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ నష్టపోతారు ఈ మండల ప్రజలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే పవిత్ర పుణ్యక్షేత్రం పెంచల కోరబోతుంది. ఆసియా ఖండంలో రెండో మట్టి కట్ట ఉన్నటువంటి కండగల్ డ్యామ్ పోతుంది. అలాగే ఈ మండల ప్రజల పరువు కూడా పోతుందని సభాముఖంగా మీకు పాత్రికేయ మీడియా మిత్రులకు తెలియజేస్తున్నారు. ఇది నా యొక్క స్వరమే కాదు, ఈ 3 మండలాల ప్రజల స్వరం, రైతుల స్వరం, వ్యవసాయ కూలీల స్వరం ఇది అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి దయచేసి మా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మంచి దృష్టి తీసుకోవాలి. ఎందుకంటే మీరు గెజెట్ రిలీజ్ చేయలేదు, కేవలం ఈ 3 మండలాలు తిరుపతిలో కలుపుతానన్నారు. ఈ నెల 30 వరకు దీనిపైన ప్రత్యేక అభ్యంతరాలు ఎవరైనా ఉంటే తెలియచేయమన్నారు. కాబట్టి మా రైతు సోదరులు, మా మండల ప్రజానీకాలందరూ కలిసి, మేధావులు అందరూ కలిసి ఈరోజు ఈ విన్నపాన్ని మీకు సమర్పిస్తున్నాం. సార్, దయచేసి మా మండలాన్ని మా నెల్లూరు జిల్లాలోనే పెట్టండి. సైదాపురం, రాపూరు, కనవాయి 3 మండలాలను కూడా నెల్లూరు జిల్లాలో పెట్టి నెల్లూరు జిల్లా వాసులు అని చెప్పుకునే విధంగా, గర్వపడే విధంగా మీరు మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వం ద్వారా మీరు చేస్తారని ఆశిస్తున్నామని మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నా. జిల్లా అధికార ప్రతినిధి ఈరోజు నెల్లూరు జిల్లా ముద్దు, తిరుపతి జిల్లా వద్దు అని ప్రధానమైన ఒక అంశంతో మేము నెల్లూరు జిల్లాలోనే కొనసాగాలని ఒక ఆకాంక్షతోనే ఈరోజు ఈ నిరసన, ఈ ప్రదర్శన, ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా ప్రజలందరూ 100 మంది వచ్చారు. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఖచ్చితంగా మాకు అనుకూలంగా మాట్లాడాల్సిందే. ఎందుకంటే భవిష్యత్తు వాళ్ళు ప్రజల పక్షాన లేకపోతే వాళ్ళకి భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా తెలంగాణ విభజించింది. ఆంధ్ర రాష్ట్ర సమైక్యోద్యమాన్ని కూడా పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని విభజన చేయబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో 0 స్థాయికి పడిపోయింది. కనీసం అభ్యర్థులు కూడా లేని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఈరోజు ఈ ప్రజా ఉద్యమాన్ని, భవిష్యత్తులో జరగబోయే ఉద్యమాలను కూడా రాజకీయ, ప్రతిపక్ష అన్ని పార్టీలు పరిగణనలోకి తీసుకొని ప్రజా అభిప్రాయాన్ని ప్రధాన అంశంగా తీసుకొని ఖచ్చితంగా మా రాపూరు మండలాన్ని, కలువాయి, అదేవిధంగా సైదాపురం, గూడూరు మండలాన్ని, గూడూరు నియోజకవర్గాన్ని కూడా నెల్లూరు జిల్లాలను కొనసాగించాల్సిందిగా రాజకీయ ప్రముఖ నాయకులందరూ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ప్రజా అభిప్రాయాన్ని గౌరవిస్తుందన్న నమ్మకం, విశ్వాసం మాకున్నది. ఎందుకంటే ప్రజా అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవడం కారణం ఈ నెల 25వ తేదీ వరకు కూడా మీరందరూ మీ అభిప్రాయాలు చెప్పుకోవచ్చని ఒక అవకాశం కల్పించిందంటే ప్రజా అభిప్రాయాన్ని కూటమి ప్రభుత్వం గౌరవిస్తుందన్న విశ్వాసం, నమ్మకం మాకుంది. ఈ కూటమి ప్రభుత్వం ప్రజా అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని మమ్మల్ని, మా 3 మండలాన్ని, గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగిస్తుందన్న విశ్వాసం మాకున్నది. ఈ మా శాసనసభ్యులు గౌరవనీయులు కురుకొల రామకృష్ణ గారు కూడా మా ప్రజా అభిప్రాయాన్ని అంగీకరిస్తారని, మా ప్రజా అభిప్రాయాన్ని గౌరవించి ఆయన మా 3 మండలాల పక్షాన మాట్లాడతారని శాసనసభ ద్వారా ఆయన కూడా మాట్లాడాలని, రేపు 13వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం నెల్లూరుకు వస్తున్నందున అక్కడ కూడా వీళ్ళని మేము వినతిపత్రాలు ఇస్తాం. కాబట్టి మా అభిప్రాయాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందన్న నమ్మకం, విశ్వాసం మాకున్నది. జై భీమ్, జై జవాన్, జై మాయ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.